ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజున డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని ఎందుకు అడగలేదు జగన్ని? ఆ రోజున 2 సార్లు కూడా పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత ఎందుకు అడగలేదు? ఆ ముక్కని ప్రస్తావించారు ఇక్కడ. కరెక్ట్. అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడగలేదంటే కోర్టుకు వేశారు. అప్పుడు కోర్టులో భట్టు దేవానంద్ గారి ధర్మాసనం ఓ తీర్పిచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఏ ప్రార్థనా స్థలానికైనా వెళ్ళే అధికారం ఉందని చెప్పి. దెన్ అది ముఖ్యమంత్రికి ఆ అర్హత ఉంది. అదే సందర్భంలో ఒక భక్తుడిగా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి పాటించాలి. ఇక్కడ అంటే ముఖ్యమంత్రిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కర్లేదని కోర్టు ఆ రోజున ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? యాజ్ పర్ నామ్స్ అయితే కనుక నామ్స్ ప్రకారం అంతకుముందు చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు అని వాదించడం తప్పులే. కానీ రాజకీయంగా తనని కార్నర్ చేసినప్పుడు ఏం చేయాలి? చక్కగా దర్శనానికి వెళ్ళాలి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇప్పుడు తను క్రిస్టియన్ అని నిరూపించడం కోసం ఈ విషయం వేశారనుకుందాం. ఆయనే చెప్పుకొచ్చాడు ఆ విషయం, నేను క్రిస్టియన్ అని. చెప్పేది ఏంది? ఆంధ్ర ప్రజలకి తెలియదా? దేశంలో ఉన్న ప్రజలకి తెలియదా ఆయన క్రిస్టియన్ అని? కాబట్టి ఇక్కడ హిందువుల మనోభావాల్ని, హిందువులకు సంబంధించిన సంప్రదాయాల్ని గౌరవిస్తాను అనేటటువంటి దాన్ని చూపెడుతూ ఇప్పటికే 17-18 సార్లు నేను కొండ మీదకి వెళ్ళాను, అప్పుడెప్పుడూ లేనిది ఇవాళ